ఇప్పుడైతే మేమైతే స్టార్ట్ అవుతున్నాం. టైం వచ్చి 8:30 అయితే అయింది. చలో చలో లెట్స్ గో. అండ్ కింద మా ఫ్రెండ్స్ కూడా వెయిట్ చేస్తున్నారు, వాళ్ళని పిక్ చేసుకొని అయితే స్టార్ట్ అయిపోతాం. చలో మనం అయితే వెళ్దాం. మేమైతే ఇప్పుడు అందరం అయితే జాయిన్ అయితే అయిపోయాము. ఇదిగోండి మొత్తం మేము 5 మెంబర్స్, ఇంకో 2 వచ్చి స్టేషన్లో అయితే డైరెక్ట్ యాడ్ అవుతారు. అండ్ షీజ్ నిఖిత, ప్రేమ్ కళ్యాణ్, తరుణ్, ఇందాక రూమ్లో ఈయన పరిచయం చేశా అనురాగ్. అచ్చా చలో ఇక్కడ నుంచి బయటకి అయితే వెళ్ళిపోయి మనం ఇప్పుడు బస్సు ఉంటే బస్సు, ఆటో ఉంటే ఆటో క్యాచ్ చేసి స్టేషన్కి అయితే వెళ్ళిపోదాం. లీవ్ అయితే ఇప్పుడే చెక్అవుట్ అయితే అయిపోయాము, అందరం అయితే వెళ్ళిపోతున్నాం బయటికి బస్సు ఎక్కడానికి. చెక్అవుట్ అయితే అయిపోయాము. ఇప్పుడు రోడ్ క్రాస్ చేసి पगवाड़ा जा रहे हैं हम 4 लोग हैं, 5 लोग हैं. మాకైతే ఇప్పుడు ఆటో దొరికేసింది ఇక్కడ రాగానే. సో అందరం ఆటోలో అయితే వెళ్తున్నాం. ఇది వచ్చి పగవాడా ఢిల్లీ హైవే అనమాట. వస్తుంది గాయస్, మా ట్రైన్ వచ్చేస్తుంది. అందరు కేదార్నాథ్కి వెళ్తున్నారు. దాదాపు మొత్తం తెలుగు వాళ్ళే ఉన్నారు ఇక్కడంతా. మా వాళ్ళు ఎక్కుతారు. ఏం కాదు, తెచ్చేయండి, కనెక్షన్ ఉంటది. ఉంటది రారా, ఏసీలో ఏం చల్లొచ్చు. వచ్చారా నువ్వు కూడా, ఏం కాదు, ఇంటర్ కనెక్షన్ ఉంటది. మేమైతే ట్రైన్ ఎక్కేసాము. అండ్ ఇది ఇక్కడ నుంచి, ఇది స్టార్టింగ్ వచ్చేసి అమృత్సర్ నుంచి డెహ్రాడూన్. ఇది వచ్చి డెహ్రాడూన్ ఎక్స్ప్రెస్. అండ్ హరిద్వార్ వెళ్ళేసరికి మార్నింగ్ 7:30 అయితే ఆపరా రే. అండ్ ఇప్పుడైతే మేము యూనో కార్డ్స్ అయితే తీసుకొచ్చాం, అయితే ఆడుతున్నాం. వాళ్ళు కొట్టుకుంటున్నారు. అది యూనో అయిపోయింది, ఒకటే కార్డు ఉంది. ఇప్పుడైతే మనం న్యూ మొరిండా జంక్షన్ దగ్గరికి అయితే వచ్చాం. అండ్ ఇక్కడైతే ట్రైన్ అయితే ఆగింది. అండ్ ఇక్కడ నుంచి ఇంకో 5 స్టాప్స్ అయితే ఉన్నాయి హరిద్వార్ వెళ్ళడానికి. ఇప్పుడు టైం వచ్చి 1:30 అయితే అవుతుంది. సో ఈ స్టేషన్లో అయితే ఎవరు కనిపించట్లేదు మనకి, ఎక్కేటోళ్ళు దిగేటోళ్ళు కానీ. ఎవరు ఒకళ్ళిద్దరు అయితే కనిపిస్తున్నారు. సో అండ్ దీని తర్వాత ఒక 20 మినిట్స్లో అయితే నెక్స్ట్ స్టాప్ అయితే ఉంది. ఇప్పుడైతే వెళ్ళి పడుకుందామని అనుకుంటున్నాను, పెద్ద ఎక్కువ స్టాప్స్ అయితే లేవు కాబట్టి. సో ఆల్మోస్ట్ నైట్ 1:30 అయితే అవుతుంది అరౌండ్. ఇప్పుడైతే వెళ్ళి పడుకుందాం. ఇక్కడ వాటర్ బాటిల్ కొందామన్నా కూడా ఒక్క మనిషి కూడా లేడు వాటర్ బాటిల్ తీసుకుందామంటే. అండ్ ఇట్లా అయితే చాలా కష్టం. నెక్స్ట్ స్టాప్లో చూస్తా ఏమన్నా వాటర్ ఉంటే ఓకే, లేకపోతే వెళ్ళి నిద్రపోతా ఇట్లనే. ఆవిడకైతే దాహం వేస్తుందని వాటర్ అడిగాడు. సో ఉంటుందేమో అని చెప్పి ఇప్పుడు దాకా మేల్కొని ఉన్నా, లేకపోతే నేను కూడా ఇందాకే పడుకునేటోని. హలో గైస్, ఇప్పుడైతే టైం వచ్చి ఎగ్జాక్ట్లీ 6:30 అయితే అవుతుంది. ఇప్పుడు మేము స్టేషన్లో ఉన్నాం. స్టేషన్ పేరు అయితే తెలియదు కానీ 6:30 అయితే అవుతుంది. ఇక్కడ నుంచి ఇంకో 2 స్టాప్స్ అయితే ఉన్నాయి హరిద్వార్కి. ఇంకో 1 అవర్లో అయితే హరిద్వార్ రీచ్ అయిపోతుంది. మంచిగా వేడిగా అయితే టీ అయితే అయిపోయాను. అట్లుందో చూద్దాం. పంచదార పాకం లాగా ఉంది, అంత టేస్ట్ అయితే ఏం బాగాలేదు. ఏం చేస్తాం, తాగాలి తప్పదు. పొద్దున్న వ్యూ అయితే చాలా బాగుంది. గ్రీనరీ అంతా ఉంది. వ్యూ అయితే చాలా
ఇప్పుడే జ్వాలాపూర్ జంక్షన్కి అయితే వచ్చాము. అండ్ ఇక్కడ నుంచి ఇంకా ఒక స్టాప్ అయితే ఉంది. ఆ ఒక స్టాప్ తర్వాత నెక్స్ట్ హరిద్వారే అనమాట. అండ్ ఇక్కడ నుంచి ఒక హాఫ్ అన్ అవర్లో అయితే హరిద్వార్ రీచ్ అయిపోతాం మనం. హరిద్వార్ అయితే ఇప్పుడే రీచ్ అయ్యాం. స్టేషన్ చాలా పెద్దగా ఉంది హరిద్వార్. ఇప్పుడే హరిద్వార్ అయితే వచ్చాము. హరిద్వార్లో అయితే దిగుతున్నాం. అండ్ మా వాళ్ళు లగేజ్ అయితే తీసుకొని వెనక్కి వస్తున్నారు. ఇంకా లోపల నుంచి ఇంకా రాలే. మ్యాక్సిమం అంతా తెలుగు వాళ్ళే ఈ ట్రైన్లో ఉన్నారు. స్టూడెంట్స్, ఎల్పీ స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు కేదార్నాథ్ వెళ్ళడానికి. సో మనం ఇక్కడ నుంచి బయటికి అయితే వెళ్ళిపోయి హరిద్వార్ నుంచి సోంప్రయాగ్ బస్సెస్ ఉన్నాయో లేదో చూసుకొని, బస్సెస్ ఉంటే ఎమ్మటినే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతే, అంటే ఏం లేదు అక్కడ ట్రెక్కింగ్ వీలైనంత త్వరగా చేస్తే మేము పైకి అంత ఫాస్ట్గా అయితే రీచ్ అయిపోతాం. సో అందుకని ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు త్వరగా బయటకి అయితే వెళ్తాం. బస్ అయితే 650 అంటున్నాడు. 500, 650 ఉండదు, 500, 550 అట్లా ఉంటుంది. ఇప్పుడైతే హరిద్వార్ స్టేషన్ నుంచి బయటికి అయితే వచ్చాము. అండ్ ఇక్కడ క్యాబ్స్ అయితే ఉన్నాయి. మనిషికి 600 అయితే చెప్తున్నాడు ఇక్కడ నుంచి సోంప్రయాగ్ వెళ్ళడానికి. సో బస్ ఎంతో చూసి దాన్ని బట్టి అయితే వెళ్ళిపోతాం సోంప్రయాగ్కి. అండ్ చాలా తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళకి ఎంత ఇద్దో వాళ్ళని కూడా కనుక్కుందాం. మనిషికి ఎంత చెప్పాడు? మనిషికి ఎంత చెప్పాడు? 700 చెప్పాడు. ఇక్కడ సోంప్రయాగ్ దారిలో ఏమన్నా ఆపుతా? మన ఇష్టం, అంటే ఇంకా మన పర్సనల్ గాడి, అంటే మన పర్సనల్ లాగానే ఫోటోస్ కి ఎక్కడన్నా అన్ని యూట్యూబ్ రా బ్రో. హాయ్ గాయ్స్, అన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎల్పీఏగా మీరు? ఎల్పీ మంది సీనియర్ అన్న ఎంసీఏ మాస్టర్ చేసి. సో మేము కూడా అడిగినాం. 600 చెప్పాడు మాకు పర్ హెడ్. చెప్పాడు. మేము మొత్తం 7 ఉన్నాము. మరి ఇంకేమైంది? బస్సెస్ ఇంకా చీప్ ఉంటాయి అని చెప్పి 750 తీసుకుంటాను. మాకు బస్సెస్ ఉంటాయా? బయట ఉంటాయి. ఇక్కడ నుంచి సోంప్రయాగ్ దాకా బస్సెస్ ఉంటాయి. అంటే అక్కడ స్పేషియస్గా ఉండదు కదా కరెక్ట్గా బస్. అది కూడా నిజమే. అంటే ట్రావెల్ టైం చాలా ఉంటుంది కదా, కొంచెం చూసుకుంటే సరిపోతుంది. 700 తీసుకుంటాను మాకు మనిషికి. ఎక్కడంటే అక్కడ ఆపుతాడా? అంటే 2 లొకేషన్స్ చూపిస్తా అన్నాడు. మాకు కూడా అంతే చెప్పింది, 2 లొకేషన్స్. అయితే నొక్కడానికే చెప్పిండు. మేము మమ్మల్ని 800 అడిగాడు, నీ 500 ఇస్తా అన్న. అరే మనం ఎక్కువ దూరంలా కొడుకున్నాం. రేట్ 700, వాడు 800 చెప్తే మేము 7 గాడే అయిపోయినాం. 500 నుంచి 600 వచ్చింది. అచ్చా సరే అయితే బాయ్, ఆడ కలుద్దాం. బాయ్. ఏం పేరు అన్న? శంకర్. శంకర్. ఏం ఛానల్ పేరు ఏంటి? ఎస్జీ శంకర్. ఎస్జీ శంకర్. యా. హాయ్ బ్రో. మీ వాడు ఆడున్నాడు. ఆడున్నాడు. ఎవడు వాడు? ఊరికి పోయినాడు మీ వాడు. వాడు రాలే. మేమైతే క్యాబ్ మాట్లాడుకున్నాం. మనిషికి 600 అనమాట. ఇక్కడ నుంచి సోంప్రయాగ్ దారిలో ఒక 2 టెంపుల్స్ అయితే ఉన్నాయి, అవి కూడా చూపిస్తా అని చెప్పాడు. సో లగేజ్ అయితే పైకి ఎక్కిస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే ఒక 10 minutesలో అయితే స్టార్ట్ అయిపోతాం. ఇంకో 2 కూడా ఎక్కిస్తా అన్నాడు. నేను జస్ట్ 600 ఇస్తున్నాం అని చెప్పి 2 ఎక్కిస్తా అన్నాడు. లేకపోతే 700 ఇస్తే వాడు మమ్మల్ని వరకే తీసుకెళ్తా అన్నాడు. ఎందుకు ఊరికే డబ్బులు వేస్ట్ అని 600కే అంత త్వరగా ఎవరు ఎక్కడనుకో 2. సో అందుకని ఎక్కిస్తున్నాం. సో మేమైతే ఇప్పుడే హరిద్వార్ స్టేషన్లో ఫ్రెష్ అయితే అయిపోయాము. ఇక్కడ నుంచి క్యాబ్ మాట్లాడుకున్నాం కదా, సో స్టార్ట్ అయిపోతాం. దాంట్లో ఒక 3-4 టెంపుల్స్ అయితే ఉన్నాయంట, అవి చూపించి సీదా సోంప్రయాగ్ అయితే తీసుకెళ్తా అన్నాడు. సోంప్రయాగ్ రీచ్ అయిన తర్వాత అక్కడ నుంచి గోరీకోన్ టు కేదార్నాథ్. సో ఇప్పుడైతే మనం క్యాబ్ దగ్గరికి వెళ్ళి స్టార్ట్ అయితే అయిపోదాం. కార్లో తిందామని చెనక్కాయలు 1/4 కిలో, పేట స్వీట్ అంటారు కదా, మెత్తగా ఉంటుంది, గుమ్మడికాయ అయితే వేస్తారు. ఇది ఒక 30 రూపాయలకి అయితే తీసుకున్నాం. ఇది కూడా 1/4 కిలో వచ్చింది. 70 రూపాయలకి అదో పావు ఇదో పావు నీట్గా. ఆ పైన అయితే ఒక టెంపుల్ ఉంది, దాని పేరు తెలియదు. రిటర్న్లో వచ్చేటప్పుడు టైం ఉంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్దాం. ఇది మన జర్నీలో ఫస్ట్ రైల్వే ట్రాక్ క్రాసింగ్ అనమాట. ఇదే ఫస్ట్ ట్రాక్ క్రాసింగ్.
అండ్ ఇక్కడ నుంచి కేదార్నాథ్ ఎగ్జాక్ట్లీ 185 కిలోమీటర్స్ అయితే ఉంది. సో రిషికేష్ వచ్చి 12 కిలోమీటర్లే, అండ్ రిషికేష్ వచ్చి రిటర్న్లో చూపిస్తా అన్నాడు ఈ ట్రావెల్ ఏజెన్సీ. సో అందుకని ఇక్కడ నుంచి కేదార్నాథ్ అంటే సోంప్రాగ్ దాకా మనమైతే రిషికేష్ అయితే వచ్చాము. మౌంటైన్స్, ఆ వ్యూస్ అయితే భలే ఉన్నాయి. కేదార్నాథ్ ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అయింది. సో ఇక్కడ పక్కన అయితే రివర్ రాఫ్టింగ్ ఉంది. మొత్తం 5 ప్లాన్స్ అన్నీ ఉన్నాయి. రివర్ రాఫ్టింగ్ అండ్ హై జంపింగ్ సంథింగ్ మొత్తం కలిపి 4500 అంట ప్యాకేజ్. కుదిరితే రిటర్న్లో అది కూడా అయితే ట్రై చేద్దాం. అండ్ ఘాట్ వాడికి వాంతింగ్స్ అవుతున్నాయంటే ఒక చోట అయితే ఆగాము. ఇక్కడ గంగా నది పక్కనే ప్రవహిస్తుంది. వాటర్ చూస్తే మంచి ఫ్రెష్గా ఉన్నాయి. చూడండి వ్యూ అయితే చూపిస్తాను. నా బ్యాక్గ్రౌండ్ వ్యూ అయితే చూడండి చాలా బాగుంది. గంగా నది అనమాట. ఫ్లో అయితే బాగానే ఉంది. ఇది ఫస్ట్ మా రివర్ క్రాసింగ్ బ్రిడ్జ్ అనమాట. పెద్ద ఐరన్ టన్నల్ బ్రిడ్జ్ లాగా అయితే ఉంది. సో ఇట్లాంటిది ఇదే ఫస్ట్ టైం అనమాట క్రాస్ చేయడం. ఏందో వీడు రోడ్లు ఇవే చూపిస్తున్నారు అనుకోమాకండి. ఇటు సైడ్ వస్తే వ్యూస్ చూడాలన్నమాట. వ్యూస్ మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఈ లోయలు ఇవన్నీ చాలా బాగున్నాయి. రియల్గా చూస్తే ఇంకా బాగుంటాయి అనమాట. అందుకే అవే చూపిస్తున్నా. ఇక్కడ కొండలో నుంచి నీళ్ళు వస్తున్నాయి. అయితే మంచి ఫ్రెష్గా ఉన్నాయి. రావాలి. ఇప్పుడైతే మేము దేవప్రయాగ్ అయితే వచ్చాము. ఇక్కడ వ్యూస్ అయితే భలే ఉన్నాయి. 2 నదులు కలిసే చోటు అన్నమాట. See the view. ఇది అనమాట 2 నదుల యొక్క కలయిక అనమాట. చూడండి వాట్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్ అయితే కిరాక్ అంటే కిరాక్గా ఉంది. అక్కడైతే కింద స్నానాలు అవి చేస్తున్నారు పిల్లలు, అందరూ చేస్తున్నారు. సేఫ్టీగా జస్ట్ కొన్ని రాడ్స్ అయితే పెట్టారు చుట్టూ. చూడండి జూమ్ చేస్తున్నా మీకు కనిపించే ఉంటాయి. See the location.
నుంచి. ఇప్పుడైతే నదిలో కాళ్ళు తడుపుకుందాం, నీళ్ళు చల్లుకుందాం అని వచ్చాం. నీళ్ళైతే చల్లగా ఉన్నాయి. ఇదిగో రెండు నదులు కలయిక. మాకా ఏ చాలా జాగ్రత్త, పడితే కనబడదురా. చేస్తున్నా మళ్ళీ ఏ అందరూ పెట్టుకోండి. ఏ దండం పెట్టుకోండి అందరూ. ఇక్కడ ఇదే గట్టు దగ్గర కరెక్ట్ గా లింగం అయితే ఉంది. దేవప్రాయ సంగ్రామంలో గంగా రెండు నదుల కలయిక దగ్గర స్నానం అయితే చేసుకున్నాం. నది స్నానం చేసుకొని పైన గుడి ఉంది, గుడికి అయితే దండం పెట్టుకొని అయితే స్టార్ట్ అయినాం. అండ్ ఇక్కడ స్ట్రీట్ అన్నమాట, ఇక్కడ అటు ఇటు మొత్తం అన్ని పెట్టి అమ్ముతున్నారు. చాలా చిన్న సందు. ఇక్కడ మనకు కావాల్సినవి అన్ని, పిల్లలు ఆడుకునే బొమ్మలు, దేవుడి సామాన్లు, పూజ సామాన్లు అన్నీ దొరుకుతాయి అన్నమాట. అండ్ ఇత్తడి, రాగి సామాన్లు, స్టీల్ సామాన్లు అన్నీ ఉన్నాయి. ఇప్పుడైతే మనమైతే రుద్రప్రయాగ్ దగ్గరికి అయితే వచ్చాము. రుద్రప్రయాగ్ వ్యూ పాయింట్ అయితే చూపిస్తున్నాము. ఇక్కడ కూడా రెండు నదులు కలయికలా కనిపిస్తుంది చూడండి. జూమింగ్ చేస్తున్నా చూడండి, అక్కడ టెంపుల్ అయితే ఉంది, అక్కడికి వెళ్ళొచ్చు మనం. కానీ ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి ఇక్కడ దూరం నుంచి అయితే చూసి కేదార్నాథ్ అయితే బయలుదేరుతున్నాం. సో వ్యూని ఎంజాయ్ చేయండి. చాలా అంటే చాలా బాగున్నాయి వ్యూస్. ఇంక కార్లో జర్నీ చేసేటప్పుడు కూడా అటు ఇటు ఉన్న వ్యూస్ అయితే భలే ఉన్నాయి. ఖచ్చితంగా ఒక్కసారి అయితే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాలి ఇట్లాంటి జర్నీ. వీలైతే బైక్ పైన అయితే జర్నీ చేస్తే ఇంకా మజా వస్తుంది అనమాట. ఈ సంగ్రామం వచ్చేసి రెండు నదులు చెప్పాను కదా, ఈ రెండు నదులు ఏమేంటి అంటే అల్కనంద ఒకటి, మందాకిని ఒకటి అనమాట. ఈ రెండు నదులు ఇక్కడ కలుస్తాయి. అండ్ ఇప్పుడైతే సోంప్రాగ్ అయితే రీచ్ అయ్యాం. ఇక్కడ రూమ్ అయితే తీసుకున్నాం. రూమ్లో ఫ్రెష్ అప్ అయిపోయి నీట్గా రెడీ అయితే వచ్చాము. ఇక్కడ బయట ఏదన్నా డిన్నర్ తినేసి ఇవాళకి అయితే ఇక్కడే నైట్ స్టే చేసి రేపు ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతాం. రిజిస్ట్రేషన్ అయితే ఇంకా పెండింగ్లో ఉంది. చూస్తున్నా యాప్లో, అది చూశాను, అది ఓకే అయితే అది అప్లై చేస్తాను. లేకపోతే సోంప్రాగ్ బస్ స్టాండ్ దగ్గర అయితే రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి అక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసి రేపు మార్నింగ్ ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేస్తాం. అండ్ ఈ వీడియో తిరువోనా కాటేజ్ అనమాట. ఇక్కడైతే మేము వెజ్ థాలీ అయితే తిన్నాము. 130 రూపీస్ అయితే పడింది. అండ్ బాగానే ఉంది ఫుడ్ అయితే, చెప్పుకునే అంతేం కాదు, తెలుసుగా నార్త్ ఫుడ్ ఎట్లా ఉంటుందో. సో ఓకే, యావరేజ్గా ఉంది. అండ్ ఇక్కడ నుంచి అయితే
రూమ్కి వెళ్ళి ఇవాళ అయితే నిద్రపోయి రేపు పొద్దున్న ఇంకా జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎస్జీ శంకర్.